హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్. ఎందుకో ఫ్రెండ్స్ ఇవాళ తింటా మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంతకి మీ లంచ్ అయిందా ఫ్రెండ్స్? నాదైతే కొంచెం లేట్ అయింది, అందుకే ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్. మీది ఇవాళ ఏం కూర ఫ్రెండ్స్? మాది పప్పు, దోసకాయ పచ్చడి, అప్పడాలు ఫ్రెండ్స్ విత్ నెయ్యి. కానీ నేను దోసకాయ పచ్చడి తిన్నా ఫ్రెండ్స్. నాకు అప్పడాలు ఉంటే చాలు ఫ్రెండ్స్. అప్పడాలు ఉంటే ఇంకా అది హ్యాపీ అనమాట. అప్పడాలు ఆమ్లెట్ ఈ రెండు ఉంటే చాలు ఫ్రెండ్స్. మీరైతే ఏం పచ్చడి వేసుకుని తింటారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు తిన్నారా ఫ్రెండ్స్? అయితే ఏం కర్రీ మీది ఇవాళ? అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైతే పప్పు బాగా ఇష్టమో వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా ఉన్నాడు ఫ్రెండ్స్, పప్పు పిచ్చాడు. లెగితే పప్పు అంటాడు ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా నేను వాళ్ళు వేరే కూర చెప్దాం అనుకున్నాను. నేను నిద్ర లేచేలోపు వండేసింది మా మాత్రం. పప్పు బాగానే ఉంటుంది కానీ ఎక్కువ నేనైతే నాకు పప్పు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. నాకు వచ్చేసి బిర్యానీ ఒకటి ఇష్టం బాగా. బిర్యానీ ఒకటాను, మళ్ళీ బెండకాయ ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై బాగుందా సన్ని? బాగుంది, సూపర్ ఉంది పప్పు ఈరోజు ఫ్రెండ్స్. పప్పు అంటే నా పెద్ద కొడుకుకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసమే వాడి కోసం కొంచెం పప్పు చేసి ఏదో కర్రీ చేస్తా ఫ్రెండ్స్. పప్పు ఉంటే కొంచెం ఒక ముద్ద తింటాడు వాడు, అందుకోసం చేస్తా. వండుద్ది ఫ్రెండ్స్. అదే నేను చెప్తే అసలు వండదు ఫ్రెండ్స్. వండను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కష్టపడే వాళ్ళకి పెట్టాలిగా ఫ్రెండ్స్. ఉచ్చిగా కూర్చొని ఓసిగా తినే వాళ్ళకి ఎవరు పెడతారు ఫ్రెండ్స్? చూడండి చెప్పు. ఏమి పని చేయడు ఫ్రెండ్స్, ఏమి చేయడు ఇంట్లో. ఓసిగా కూర్చొని తింటా ఉంటాడు. ఎవరు పెడతారు చెప్పండి? అలా తినడానికి కూడా చాలా ఓపిక కావాలి ఫ్రెండ్స్. ఓపిక అంట ఫ్రెండ్స్. ఓపిక కాదు, అదృష్టం ఉండాలన్నది. అదృష్టం అందరికి రాదు ఫ్రెండ్స్, కొంతమందికి వస్తుంది. మా ఇంట్లో నాకు ఇంత అదృష్టం ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారో నాలాగా వాళ్ళకు నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మమ్మల్ని అయితే తీయమన్నాను ఫ్రెండ్స్. మరి వీడియో ఎలా తీస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మాట్లాడుతున్నాను. అది నాది సెల్ఫీ స్టాండ్ ఉంది ఫ్రెండ్స్. అది ఇంట్లోనే పెట్టేసి వచ్చింది. నేను బ్యాగ్లో తెద్దామని అది సోఫా మీద పెట్టాను ఫ్రెండ్స్. నేను సత్యాను పామ్మ అంది ఫ్రెండ్స్. తీరా చూస్తేనేమో ఇక్కడికి వచ్చేసరికి లేదు ఫ్రెండ్స్. ఏమైందమ్మా సెల్ఫీ స్టాండ్? అది వెంకటేష్కి ఇచ్చా బ్యాగ్లో ఇమ్మని. మరి ఎక్కడ వేసాడో మళ్ళీ తెచ్చాడో లేదో మరి. అది ఫ్రెండ్స్ బ్యాగ్లో వేయమని ఇచ్చిందంట, తను మర్చిపోయాడు. నేను ఇప్పుడు వీడియో తీయమన్నప్పుడల్లా వీడియో మీకు అన్నీ మాట్లాడతా చెప్తామని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్. ఆ స్టాండ్ ఉంటుందా అనుకొని తీరా చూస్తే స్టాండ్ లేదు ఫ్రెండ్స్. ఒక స్టాండ్ బుక్ చేసుకో, ఉంటుంది ఇక్కడ ఉంటే అది అక్కడ ఉంటుందిగా. అలాగే చెప్పింది ఫ్రెండ్స్. ఆల్రెడీ బెంగళూరులో ఒకటి ఉంది, విజయవాడలో 2 ఉన్నాయి. విజయవాడలో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ లేదు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడికి ఒకటి చేయమంటున్నా ఫ్రెండ్స్. 3 సంసారాలు 3 ఊర్లు కాబట్టి మరి 3 కాడ ఉండాలి కదా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. మీరు పండుమిరపకాయ పచ్చడి పెట్టుకున్నారా ఫ్రెండ్స్? మేమైతే నాకు పండుమిరపకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వేడి అన్నంలో అది వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా అమ్మని విజయవాడలో ఉన్నప్పుడు పెట్టమ్మా అంటే పెడతానని ఇంకా పనులే సరిపోయినాయి ఫ్రెండ్స్. ఈలోపు మా అన్నయ్య ఫోన్ చేసి రండి అని చెప్పాడు ఫ్రెండ్స్. ఈ పప్పులోకి ఏ పచ్చడి అయితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే దోసకాయ పచ్చడి తిన్నాను. మరి ఏ పచ్చడి బాగుంటుందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఫ్రెండ్స్ మా అమ్మ మీకు ఏదో చెప్పిద్దాను ఫ్రెండ్స్ డబ్బు గురించి. ఏం లేదు ఫ్రెండ్స్,
మనకాడ డబ్బు ఉన్నప్పుడే మనకి వాల్యూ, డబ్బు లేదనుకో ఎవ్వరు చూడరు, ఎవరు ఏం చేయరు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఉంటే తింటారు, లేకపోతే ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు మనకి. అందుకోసం చూసి ఆచితూచి ఖర్చు చేసుకోవాలి. ముందు భవిష్యత్తు ఏంటో తెలుసుకొని బ్రతకాలి ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి. బాయ్. పప్పు బాగుంది ఫ్రెండ్స్, అందుకే ఎక్కువసేపు మాట్లాడలేకపోతుంది.